చేయలేరా? వన్కి చైర్మన్ దగ్గర నుండి చూసుకున్న 3 రోజుల నుంచి అలాగే స్పాన్సర్ ముత్తగారి శిరిసిగౌడ్ టీషర్ట్స్ అక్షరా శ్రీనివాస్ గారికి ఉత్సాహభరితం క్రీడలు ఎంతో ముఖ్యమని ఈ కార్యక్రమం అందరికి తెలియజేయడం జరుగుతుంది. సగటు రాత్రి సందర్భంగా ఒక మంచి అవకాశం ఆలోచనతోటి యూత్ మరి నిర్ణయం తీసుకొని 3 రోజులుగా కంటిన్యూ చేస్తూ మరి ఈ విజయాన్ని సాధించినటువంటి వారికి సెకండ్ వచ్చిన వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదే కాకుండా మరి ఈ ఊరే కాకుండా మరి మళ్ళీ ఇంకోసారి టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా వివిధ మండలాలు ఉన్నటువంటి గ్రామాలను మరి పిలిపిస్తూ అదే కాకుండా మన మండల స్థాయి జిల్లా స్థాయి కూడా మరైతే సంక్రాంతి పండుగ సందర్భం వచ్చేలోపు మరి జిల్లా స్థాయిగా మనం ముందుండి మరి అటువంటి ప్రైజ్ కూడా గెలుచుకునే అవకాశం కల్పిస్తారని మీకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మరి అదే కాకుండా ఈ టోర్నమెంట్కు కావాల్సినటువంటి దాతలు మరి వారి కూడా వాళ్ళ పేర్లు అందరూ విన్నారు ఇప్పటికి కూడా మరియు మళ్ళోసరి కూడా మరి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మరి సహకారాలు అందించి మరి యువతను ముందు నడిపించాలని మరి అదే విధంగా ఆయుర ఆరోగ్యాలతో ఈ యొక్క టోర్నమెంట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని మరి అదే విధంగా గుర్తు చేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ యువతకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మునుముందు కూడా మరి ఎన్నో మ్యాచ్లు చేస్తూ మరి ముత్యంపేటకు కూడా ఇంకా చాలామంది దాతలు కూడా మీకు అందరికీ మీ ముందు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దాన్ని మనం పరిగణనగా తీసుకొని రేపు ముందుగా జిల్లా ఒక సంవత్సరం లోపల జిల్లా స్థాయి కూడా మనం ముందు గెలిచి మరి మన ముత్యంపేట ఒక సత్తా చాటాలని మీ అందరి క్రికెట్ టీంలకు మరియు పేరు పేరున ధన్యవాదాలు గుర్తు చేస్తూ ఈ సమయం ఇచ్చిన దానికి పేరు పేరున గౌడ్ టీ-షర్ట్ స్పాన్సర్ చేశారు. అక్షరా శ్రీనివాస్ గారు సర్పంచ్ క్రికెట్ కిట్ స్పాన్సర్ చేశారు. మల్రాజ్ లక్ష్మీ నరసింహులు గారు ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. బట్టు బాలరాజ్ గౌడ్ డాక్టర్ సెకండ్ ప్రైజ్ 3,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. పవన్ గౌడ్ సిరిగాద శివసాయి మెడికల్ టోటల్ ట్రోఫీస్ అన్ని శివసాయి మెడికల్ నుంచి వచ్చాయి. మురకల దేవరాజ్ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ ఇప్పుడు మనం కూర్చున్న టెంటులు మొత్తం కుర్చీలు మొత్తం సూపర్ మార్కెట్ దేవరాజ్ స్పాన్సర్ చేశాడు. కాల్వ అంజన్ రెడ్డి ఫ్లెక్సులు స్పాన్సర్ చేశారు. బెంద్రప్ మధుసూదన్ రెడ్డి స్నాక్స్ ఇప్పుడు మనకు వస్తాయి వాటర్ బాటిల్స్ సమోసా స్నాక్స్ ఇట్లా బెంద్రప్ మధుసూదన్ రెడ్డి స్పాన్సర్ చేశారు. డాక్టర్ తమ్మడి రాజు గారు కూడా సేమ్ స్నాక్స్ అదే సమోసాస్ వాటర్ బాటిల్స్ స్పాన్సర్ చేశారు. బెంద్రప్ సునీత కిష్టారెడ్డి గారు 2,000 రూపాయలు. మింట్ల రాములు ఫస్ట్ వార్డ్ మెంబర్ గారు 2,000 రూపాయలు. బాబా 8th వార్డ్ మెంబర్ 2,000 రూపాయలు. బక్కుల బాలరాజ్ 9th వార్డ్ మెంబర్ 2,000 రూపాయలు. ఆశపోయిన రమేష్ గారు 3 రోజుల నుంచి మనకు డీజేని స్పాన్సర్ చేశారు. కొడిపాక హరీష్ గౌడ్ గారు జేసీబీతో మన గ్రౌండ్ క్లీన్ చేసుకోవడానికి అతను సహకరించారు. దేవలక్ష్మి బుచ్చిరాజ్ 3వ వార్డ్ మెంబర్ గారు 1000 రూపాయలు స్పాన్సర్ చేశారు. దయల మనవ 7th వార్డ్ గారు 1000 రూపాయలు స్పాన్సర్ చేశారు. షెట్పల్లి నరసవ లక్ష్మీపతి గారు 1000 రూపాయలు స్పాన్సర్ చేశారు. వడ్లు రేణుకమాత కల్లుడిపు రమేష్ గౌడ్ ఎల్లంగౌడ్ గారు 2,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. మనకు వీళ్ళందరి సహకారంతోనే ఇప్పుడు మనం ఇక్కడ ఎంపీఎల్ అని ఒక టోర్నమెంట్ పెట్టుకొని ఆడుతున్నాము. వాళ్ళందరికీ ముందుగా మా తరపు నుంచి మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు. ముందుగా ఈ ఎంపీఎల్ అనేది ఏంది అనేది లవ్ కుమార్ గారు కూడా 1000 రూపాయలు స్నాక్స్కి స్పాన్సర్ చేశారు. ఎంపీఎల్ అనేది ముందుగా మనం ఇది పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అనేసి అంటే ప్రతి ఊర్లో యువతకు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది, మన దగ్గర జరుగుతలేదు. ఇది ఏ విధంగా చేద్దామని మన యువత అందరూ ముందుకొచ్చి అన్న ఏ విధంగానన్నా మనం ఒక టోర్నమెంట్ పెట్టుకుందాం ఏదన్నా చేద్దామని ముందుకొచ్చి అడిగిన రోజు మేము అందరం ఏమనుకున్నాం ఇట్లా చేద్దామనేసి అనుకున్నాం. ఒకటే రోజులో ముందుగా ఎవరెవరికి ఫోన్ చేసినో ఎవరు కూడా కాదనకుండా ఇప్పుడు ముందుకు వచ్చిన స్పాన్సర్లు ప్రతి ఒక్కరు మేము మీకోసం చేస్తాం అని చెప్పేసి స్పాన్సర్ చేశారు. వాళ్ళ స్పాన్సర్ వల్లనే ఈరోజు ఈ టోర్నమెంట్ చేసుకున్నాము. ఎంపీఎల్ అంటే ఇది దేనితోని సంబంధం ఉండదు, దీనికి రాజకీయంగా కానీ బయట కానీ పార్టీల పరంగా కానీ దేనితో సంబంధం ఉండదు. ఇది ఒక సంస్థ, ముత్యంపేట సంస్థ.
ఇది ఎందుకు అనేసి అంటే ప్రతిదీ ఎక్కడన్నా స్కూల్లో టోర్నమెంట్స్ జరుగుతలేవు, ఎంపీఎల్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఇలానే ఇప్పుడు వచ్చిన డబ్బులు ఇట్లా ఉంటాయి కదా, వీళ్ళని కలెక్ట్ చేసుకొని స్కూల్లో టోర్నమెంట్స్ పెట్టడం. ఏదైనా పేద విద్యార్థి మండల్ లెవెల్లో సెలెక్ట్ అవుతుండు. మన ఊరు నుంచి లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఏమో ఒక ముదిరాజ్ అమ్మాయి ఉంది, ఆమె మండల్ లెవెల్లో సెలెక్ట్ అయింది. డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు ఆమె దగ్గర, మన నుంచి పోలేదట. అవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఎంపీఎల్ అనేది పెట్టుకున్న దానికి అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎవరన్నా బయటకు వెళ్ళే వాళ్ళకు ఉంటే ఎంకరేజ్ చేయడానికి ఇది పెట్టుకున్నాము. ఇలాంటి టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరుగుతుంది. మీ అందరూ దాతలు సహకారం మళ్ళీ చేయాలి. ఈ ఎంపీఎల్ని ఇలాగే కొనసాగించాలి. స్కూల్ పిల్లలకు కానీ ఎక్కడైనా గేమ్స్ కానీ లేదు అనేసి అంటే ఈ ఎంపీఎల్ అనేది ముందుకు వెళ్తుంది, ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. మా వన్నికను మన్నించి కదాకి వచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రతి ఒక్క స్పాన్సర్కి. రానున్న కాలంలో భవిష్యత్తులో మీరందరూ కూడా యువత ముందు ఉండాలి. మీతో పాటు మీ వెనుక ఉన్న వాళ్ళకు ఎలా ఆడాలి ఏంది అనేది చెప్పి వాళ్ళకు కూడా ఆటలు నేర్పించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్ ఇంకోటి, మనకు కిట్ స్పాన్సర్ రామగౌడ్ గారు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో 8,000 పెట్టి అతను కూడా చేయించారు. అతనికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మా ఎంపీఎల్ తరఫు నుండి. థ్యాంక్ యూ అన్న, వచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ఈరోజు ఫస్ట్ ఈ ఎంపీఎల్ క్రియేట్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ అనగానే మనం పొద్దున్న ఏం చేస్తున్నాం మనందరికీ తెలుసు. కానీ ఈసారి మ్యాచ్ స్టార్ట్ అయిందంటే అటు నుంచి పోయేటోళ్ళందరం కూడా ఇన్నే కూర్చున్నాం. అదన్నిటికీ మీరే కారణం. ఈరోజు అంటే నాకు పెద్ద క్రికెట్ తక్కువనే చూస్తా, కానీ మీరు కొట్టే ఒక్కొక్క షాట్ చూస్తే అరే మాకే గూస్ బంప్స్ వస్తుంది. అరే ఒక్కొక్క బాల్ చూస్తూ ఉంటే ఈరోజు చూస్తూ ఉంటే ఇంత బాగా అనిపించింది. అంటే అది మళ్ళీ రేపు ఒక రోజు ఉంటే బాగుండు ఈ మ్యాచ్ అనే ఫీలింగ్ ఏర్పడింది. అదేవిధంగా మహేందర్ గౌడ్ అన్నట్టు ప్రతి సంవత్సరం ఈ యొక్క సంక్రాంతికే కాదు, మధ్యలో కూడా ఏదైనా టైం ఉన్న పండగ ఉంటే, అందరం కలిసే పండగ ఉంటే తప్పకుండా ఇట్లాంటి మ్యాచ్ పెట్టుకుందాం. ఆ మ్యాచ్లకు సంబంధించిన ఏదైనా సహకారం చేయడానికి మేమందరం రెడీగా ఉంటాం. ఇదే విధంగా మమ్మల్ని కూడా ఆటల వైపు మీరే మార్చాలా. మేము ఇంకొక సైడ్ ఉన్నాం, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ మార్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలకందరికీ పేరు ధన్యవాదములు. అలాగే మన ముత్యంపేటలో పిల్లలు ఇట్లనే కంటిన్యూస్ చాలా బాగుంటుంది. దానికి ఎప్పుడు మేము స్పాన్సర్ ముందుంటామని అందరికీ ధన్యవాదాలు. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక్క టోర్నమెంట్ కూడా ఇక్కడ పెట్టడం లేదు. దానికోసం నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎంపీఎల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత దేనికోసం స్టార్ట్ చేసినామని అంటే ఇక్కడ యువత ఉంటుంది, మొత్తం తాగుడుకైనా జిన్సాల కోసం తిరగడం అట్లా అయిపోయింది. స్పోర్ట్స్ నుంచి ఇంకేదైనా డెవలప్మెంట్ అవుతుందేమో అని మేము ఇది స్టార్ట్ చేసాం. అందరికీ ధన్యవాదాలు, దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మొత్తం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొత్తానికి ఈ టోర్నమెంట్ సక్సెస్ కానికి కారణము దాతలు ఒకవైపు అయితే ఎంపీఎల్ చైర్మన్ ఒకవైపు మన ఉప సర్పంచ్ గారు. అది ఎంపీఎల్ చైర్మన్ ఈ టోర్నమెంట్ అనేది జరగకపోతుండే. మళ్ళీ అదొకటి, ఆ టోర్నమెంట్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది మనకు ఎక్కడి నుండి వచ్చి ముత్యంపేటలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడడం జరిగింది. దాంట్లో హిట్టర్లు ఉన్నారు, నార్మల్ ఉన్నారు, బౌలర్ చేసేవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి టాలెంట్ అనేది మన పెద్దలందరికీ చూపెట్టారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరున ప్లేయర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసుకోవచ్చు లవ్ కుమార్ మన కొత్త ఎక్స్చేంజ్ స్పాన్సర్ చేస్తానని చెప్తున్నాను ఎంపీఎల్కి. నాతోటి మిత్రులకు, ఇక్కడ ఉన్న గౌరవనీయులు పెద్దలకు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఈ ఎంపీఎల్ క్రియేషన్కి మహేందర్ గారు ఎంతో సహకరించి యూత్ అందరినీ గ్రౌండ్ తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ముందుగా మహేందర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి స్పెషల్గా థ్యాంక్స్. వేదిక మీద ఉన్న పెద్దలకి ప్రతి ఒక్కరికి నమస్కారం. యువత క్రీడలో చాలా ముందు ఉంది. మన విలేజ్ కాబట్టి ఫస్ట్ మనమే సపోర్ట్ చేసుకోవాలా. పెద్దలు అందరు ముందుగా చేయాలా. అందరితో పాటు నేను కూడా ఉంటాను.
పడుతుంది గాలి పడుతుంది. మాయనా రాజన్న జావేద్ అన్న మీ టీం ఏది? రమేష్ అన్న మీ టీం. మాయనా మాయనా ఒక నిమిషం ఇది చూడు. రైట్ ఓకే రెడీ. ఒకసారి చూడు మాయన్న మాయన్న పవన్ అన్న ఇది చూడే ఇది చూడండి ఒకసారి అందరు. అరే ఇద్దరు ఇద్దరు ఇది చూడు మాయన్న ఇది చూడు ఒకసారి. ఫైనల్ దాకా రావడానికి కారణం కూడా అతనే. రైట్ బక్కుల బాలరాజు తమ్ముడు మయానా దేవలక్ష్మి బుచ్చిరాజు గారు రాలేదు. రైట్ ఒకసారి చూడాలి. మహేందర్ కుమార్ గారు రెడీగా ఉండాలి. లక్ష్మీపతి మహేందర్ అన్న ఇది చూడే. స్వామి గౌడ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. లవన్ సీనియర్ టీం నుంచి అన్న పవన్ అన్న ఎంతో ఉత్సాహభరితంగా మహేందర్ గారు కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో ఆనందం. పిల్లలందరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టడం జరుగుతుంది. ఆనందంతో ఆకాశాన్ని కేరింతలతో మిన్నటడం జరుగుతుంది. ఇదే ఉత్సాహము ఇళ్ళ వీళ్ళ ఎప్పటికూ ఉండాలని కోరుకోవడం. గ్రేట్ మహేందర్ గారు. రోహిత్, రంజిత్, నందు, భాను, చిన్న, హరి, రూపేష్, రాజ్ కుమార్, ఎం ప్రవీణ్, రాకేష్, కోచయ్య, భగత్, లక్ష్మణ్, రాజు. ఒక టీంకు మీరు ఇస్తారు మన ఫైనల్. సూపర్ గౌడ్ గా తెచ్చి కప్స్ తీసుకోండి. సూపర్ సీనియర్స్ టీం జావేద్ అన్న కోరుకుంటున్నాను. ఇదే ఉత్సాహం ఎప్పటికీ జేబీ టీం చేయాలి అని చెప్తున్నా. నెక్స్ట్ రెడీ ఉన్నాను. గౌడ్ మంచి బౌలింగ్ ప్రతిభ కనలి. ప్రవర్ణ కొడుకు సూపర్ బౌలింగ్. సూపర్ ఐఎస్ ఒకళ్ళు నేను అత్తరు. నేను కూడా అనిల్, శేఖర్, భరత్, అప్పిరెడ్డి, వేరి సాదిక్ గౌడ్, సాదిక్ కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత రైట్ ఓకే వైస్ కెప్టెన్ ఓకే రైట్. డిప్యూటీ సీఎం తాలూకా రాము, అభిరామ్ గౌడ్, అఖిల్ రెడ్డి గారు. రైట్ ఓకే అఖిల్ రెడ్డి రైట్ ఓకే ఓకే రైట్. ఎంత జరుగుతుంది వార్డ్ నెంబర్ తిరుపతి, సమీర్ రైట్ ఓకే. బెస్ట్ బౌలర్ అంటే మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు మనకు ఈ దాంట్లో. రైట్ ఓకే ఢిల్లీ దేవి పెద్ద ప్రైజ్. రైట్ ఓకే రైట్ ఓకే రైట్ ఓకే రైట్ రైట్ ఇవ్వవలసిందిగా రమేష్ అన్న గారిని ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సహాస్ గౌడ్ మన మల్రాజ్ లక్ష్మీ అన్న గారిని కోరుతున్నాము. లవన్ గౌడ్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇద్దరు డాక్టర్ సాబ్లు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. బాలరాజా గౌడ్ గారు, రాజు గారు. ఫోటోగ్రాఫర్
ఇద్దరు యువ క్రికెటర్స్ అంటే ఏం వచ్చినా కానీ ఆపోజిట్ టీం ఏ బ్యాట్స్ ఉన్నా తడబడకుండా మంచి బౌలింగ్ వేసారు. ఫస్ట్ ఉజ్వల్ గౌడ్, నెక్స్ట్ కిట్టు, ఇద్దరు ఇంకా కొంచెం మెరుగుపరిస్తే ఇంకా చాలా మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి. గుడ్ బౌలింగ్ ఇద్దరికి. మ్యాచ్ ది మ్యాచ్ బెస్ట్ బౌలర్ కిట్టు. ఇప్పుడు టోర్నీలో శేఖర్ కి వచ్చింది అంటే జస్ట్ పాయింట్స్ లో డిఫరెన్స్ లోనే ఉంది కాబట్టి శేఖర్ ఇది బెస్ట్ బ్యాట్స్మెన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. అలాగే హరీష్ రెడ్డి. రాజు అంటే